హాయ్ అండి. నేను డాక్టర్ అన్విత, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, స్కంద హాస్పిటల్స్, నల్లగండ్ల. నేను ముందు చెప్పినట్టు అపెండిసైటిస్ అనేది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ. సో, అసలు అపెండిసైటిస్ అనేదంటే ఏంటి? మన చిన్న పేగు పెద్ద పేగుకి జాయిన్ అయిన దగ్గర కింద మనకి ఒకటి వెస్టిజియల్ ఆర్గన్ లాగా ఉంటుంది అపెండిక్స్ అనేది. యూజువల్లీ పిల్లలు మనకి వచ్చే కంప్లెయింట్స్ ఏంటంటే తరచూ కడుపు నొప్పి, బొడ్డు దగ్గర మొదలై రైట్ సైడ్‌కి వెళ్తున్నట్టు చెప్తారు. సో, అలాంటి సింప్టమ్స్‌తో పాటు మనకి వామిటింగ్, ఫీవర్, ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. అండ్ అది గనక అపెండిక్స్ అనేది డయాగ్నోస్ అయితే ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే చిన్న పిల్లల్లో స్పెషల్లీ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది ఉండదు. సో, అది కాంప్లికేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఎల్డర్లీ పేషెంట్స్‌లో ఒకవేళ అపెండిసైటిస్ వచ్చింది అంటే మనం ఇంకా థరో ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. వేరే రీజన్స్ వల్ల కూడా వచ్చిందనేది చూసుకోవాలి. సో, ఏ ఏజ్ గ్రూప్‌కైనా అపెండిక్స్ అనేది డయాగ్నోస్ అయితే, ఇన్ఫ్లేమ్ ఉందని డయాగ్నోస్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇస్ సర్జికల్ ట్రీట్మెంట్. దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, ఇంకోటి లాప్రోస్కోపిక్ సర్జరీ. సో, ఏ సర్జికల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నా అల్టిమేట్‌లీ మనకు వచ్చే రిలీఫ్ చాలా డిఫరెంట్ ఉంటది ఆపరేషన్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే అపెండిక్స్ ఒకవేళ కాంప్లికేట్ అయితే దాని కాంప్లికేషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. సో, మీకు ఎలాంటి కంప్లెయింట్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా వెంటనే స్కంద హాస్పిటల్‌కి రండి. విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.